దక్షిణామూర్తికి కుటుంబానికి మధ్య ఉన్న వైరం ఏంటో ఈ తరంలో పుట్టిన మీ అందరికీ తెలియాల్సిన సమయం వచ్చిందని శివనారాయణ అంటాడు. దక్షిణామూర్తి నేను ప్రాణ స్నేహితులం. దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలని కళ్ళు కంటూ ఉండేవాడు. మా ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు కూడా పుట్టారు, ఏవేవో వ్యాపారాలు కూడా మొదలుపెట్టాం. మా స్నేహం మాదిరిగానే మా ఇద్దరు పిల్లల మధ్య కూడా మంచి స్నేహం ఉండేది. సుమిత్ర దశరథుల మధ్య స్నేహం ఇష్టంగాను ఆ తరువాత ప్రేమగాను మారింది. దక్షిణామూర్తి తన ఎదుగుదలకు కూతురు పెళ్లిని వ్యాపారంగా చేశాడు. తన కూతురిని ఒక గొప్పింటివాడికి కోడలుగా ఇస్తే తన అనుకున్న స్థాయికి ఎదగొచ్చని అనుకున్నాడు. ఇవేవీ తెలియని సుమిత్ర తండ్రి ఒప్పుకుంటాడన్న నమ్మకంతో దశరథుని పెళ్లి చేసుకుంది. ఆ టైంలో దశరథ దక్షిణామూర్తి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నా కూతురికి నువ్వు భర్తగా ఉండే అర్హత లేదని గన్ తీసి దశరథుని చంపాలని అనుకున్నాడు. సుమిత్ర అడ్డుపడ్డంతో దశరథ్కి తగలాల్సిన బుల్లెట్ గోడకు తగిలింది. ఆ రోజు జరిగిన గొడవలో ఈ రెండు కుటుంబాలు ముక్కలైపోయాయి. నా కూతురు చచ్చిందని దక్షిణామూర్తి మా ముందే నెత్తిన నీళ్లేసుకున్నాడు. కూతురి ఫోటోకి దండ వేశాడు. దక్షిణామూర్తి స్వార్థానికి నా స్నేహం కూడా బలైంది. నా స్నేహాన్ని కూడా తన అవసరానికి వాడుకున్నాడని నాకు ఆ తరువాత అర్థమైంది. చానాళ్ల పాటు మాకు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ ఎక్కడా మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే అతని నీడ కూడా పడినంత దూరంగా వచ్చేశాం. ఇప్పుడు నా నీడను కూడా వెతుక్కుంటూ వచ్చాడని చెప్తాడు శివనారాయణ. వెతుక్కుంటూ వచ్చాడంటే మారినట్లే కదా అని జ్యోత్స్న అడగ్గా, వాడు మారడు. సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ దొంగచాటుగా వచ్చేది. ఆ విషయం తెలిసిన దక్షిణామూర్తి సుమిత్రకు తల్లి లేకుండా చేశాడు. వాడు నా స్నేహాన్నే కాదు, కూతురు జీవితాన్ని కూడా వాడి ఎదుగుదల కోసం వాడుకున్నాడు. వాడు ఇన్నాళ్ల తర్వాత మన ఇంటికి వచ్చాడంటే మళ్ళీ ఏం అనర్థం జరగబోతుందో. దక్షిణామూర్తి నీడ పాము పడగలాంటిది. ఆ మనిషి ఎలాంటివాడో మీకు ఇప్పటికైనా అర్థమైందా? వాడు నా శత్రువు అని గుర్తుంచేసుకోండి. ముక్కలు చేసుకున్న ఫోటోను నా దగ్గర పెట్టుకున్నానని చెప్తున్నాను అని అంటూ ఉంటాడు శివనారాయణ.